విఆర్కే నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ శివరాం ప్రసాద్ గారు. నమస్తే అండి. ఆ, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఈ దాడులు, ప్రతి దాడులు, ఇళ్లపై దాడులు చేయడాలు, ఈ పార్టీకి ఆ పార్టీ, ఆ పార్టీకి ఈ పార్టీ అంటే ఒకళ్ళు చాలా ఎక్కువైపోయింది. ఆ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ధర్నాలు, ఆందోళనలు, అరెస్టులు, ఒక గందరగోళ పరిస్థితిలో ఏపీ ప్రస్తుతానికి అయితే కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏపీలో అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరికీ కూడా. ఈ దాడులు ఏంటి, ప్రతి దాడులు ఏంటి అసలు? ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పతనం కింద లెక్క. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు కూటమి దాదాపు 164 సీట్లతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది 11 సీట్లు. సరే, వాళ్ళు రెచ్చగొట్టే విధానం అవలంబిస్తారా లేకపోతే ఇంకొక విధంగా? రాజకీయ అన్న తర్వాత ఒక పద్ధతి ఉంటుంది. అవతల వాళ్ళు తిట్టారు కదా అని మనం వెళ్ళి వాళ్ళని కొట్టేస్తామంటే కుదరదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 వరకు, 14 నుంచి 19 వరకు ఇదే కథ చేసింది. ఆ ప్రతిపక్షం మీద దాడులు చేశారు, అందరి మీద కేసులు పెట్టారు. రఘురామకృష్ణరాజు లాంటి ఎంపీనే తీసుకెళ్ళిపోయి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు. ఆయన సాక్షాత్తు సుప్రీంకోర్టు తలుపు తడితే అప్పుడు ఆయనకి రిలీఫ్ వచ్చిన పరిస్థితి చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఆయన ఇంటి మీద దాడి, అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం, ఇవన్నీ కూడా ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రజలు చూశారు, వాటిని అసహించుకున్నారు. ఇది కరెక్ట్ కాదు, రాజకీయం ఇట్లా ఈ విధంగా చేయకూడదు అనేది ప్రజలు వాళ్ళు ఏ విధంగా అయితే నిర్ణయించుకున్నారో అది మీకు తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రతిఫలించింది 2024లో. ఇప్పుడు మరి వైసీపీ చేసిన దాన్నే మనం వాళ్ళు చేసిన దాన్ని స్టాండర్డ్గా తీసుకుందాం అనుకుంటున్నారో ఏంటో. మరి ఎప్పుడు లేని అలవాటు మొదలైంది తెలుగుదేశం పార్టీలో కూడా. ఇవాళ సరే విమర్శించారు, లేదు తిట్టారు. తిడితే ఏం చేయాలి? మీకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి ధర్నా చేయండి, లేకపోతే ఒక రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయండి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి నిరసన తెలియజేయండి, లేకపోతే గవర్నర్కి పిటిషన్ ఇవ్వండి. మీరు ఆడ కూర్చుని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వండి, ఎక్కడికక్కడ కేసులు పెట్టండి. కేసులు పెడితే అప్పుడు మీరు చేసిన దానికి ఒక ఫలితం ఉంటుంది. అంతేగాని మీరు తిట్టాం కాబట్టి మేము వెళ్ళి మిమ్మల్ని కొడతామని ఆ ఇంటి మీద దాడులు చేయటం అనేదాన్ని, ఇప్పుడు దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంది. ఇదివరకు ఎప్పుడో మొసపిటేనియాలో హమ్మురాబీ చట్టం అని ఒకటి ఉండేది. హమ్మురాబీ అని ఒక రాజు ఉండేవాడు. ఆయన ఏంటంటే ఆయన ఒక లా పెట్టాడు. ఆయన్ని స్తంభాల మీద ఒకటి చెక్కిచ్చాడు. ఏమనంటే కన్ను కనుక అవతలాడి కన్ను పోతే ఈ కన్ను తీయించేయటం, వాడు చేయకపోతే వీడు చేయి తీయించాడు. ఇదే శిక్షామల అనమాట. అంటే కంటికి కన్ను, చేతికి చెయ్యి, పంటికి పన్ను. ఇది మన భారతదేశంలో ఒక రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో కుదరదు. మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవడం కుదరదు. మీరు ప్రజల నుంచి ఎలక్ట్ అయినప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలి. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాడి చేయటం అనేది అసలు ఏ విధంగానూ సమర్థనీయం కాదు. సరే, అది మరి ఒకరోజు ఆలస్యమైందో 2 రోజులు ఆలస్యం, మొత్తం మీద గుర్తించారు చంద్రబాబు గారు. గుర్తించిన తర్వాత మొత్తం ఎవరైతే కల్పిస్తున్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టమన్నారు, అరెస్ట్ చేయమన్నారు. సరే, అరెస్ట్ చేశారు, బెయిల్ తెచ్చుకున్నారో ఏదైంది. అయితే అప్పటికి మేల్కొన్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మనం చేయకూడదు, మీరు ఇట్లా రియాక్ట్ అవ్వద్దు, కావాల్సింది ఇదే విధంగా అనుకుంటున్నారు కావాలని. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటి? వాళ్ళ రాష్ట్రంలో సాఫీగా కనుక పరిపాలన సాగితే, ఏమి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగితే ఆయన మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏం కావాలి ఆయనకి? అన్రెస్ట్ కావాలి. అన్రెస్ట్ కావాలంటే ఆయన ఏదో ఒక ప్రయత్నం చేస్తే దాన్ని మీరు రెట్టింపు చేసి అన్రెస్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఇస్తున్నారు. అది ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. దాని మూలన ఎవరికి నష్టం? ఇప్పుడు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. లేకపోతే ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన కక్ష సాధింపులు లేకుండా ఆయన పరిపాలన చేసుకుంటే 2024లో కూడా ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చేది. అట్లా కాకుండా కక్ష సాధింపు ధోరణులు, అట్లాగే ఈ మన రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరాన్ని చెడగొడటం, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలని ఇచ్చేయకపోవటం, తర్వాత అమరావతి మీద అనవసరంగా దాన్ని 3 రాజధానులని నష్టం కలగజేయటం. దీంతో ఏంటంటే ఆయన మీద ఒక ముద్ర పడిపోయింది, అభివృద్ధి నిరోధకుడు.
ఆయనకి రాష్ట్రం శాంతియుతంగా ఉండటం గిట్టదు. ఆ ముద్ర పడిపోవటం వల్ల నష్టం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, తర్వాత భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో దూషించడం, ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఒక ఒక ఇమేజ్ అతని మీద ఇదేంటిది, ఇది రాజకీయం కాదే అనే ఒక విధమైన అభిప్రాయం వచ్చింది. ఇప్పుడు మీరు కూడా అదే విధమైన ఏర్పాటు చేసుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేదట. ఇంతవరకు ఈ 43-44 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని వ్యవహారం ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలనేది నిర్ణయించుకుని ఇప్పుడు కూటమి పార్టీలు మొత్తం కలిపి మనం సమన్వయ కమిటీలు వేసుకోవాలి, సమన్వయంగా పనిచేయాలని ఇప్పటికీ ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 19 నెలలకు కానీ జ్ఞానోదయం కాల. మరి ఏం చెప్పాలి దీనికి? అంతేకాకుండా అప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ లోకేష్ పెట్టిన దాని మీద ఇప్పుడు వచ్చింది ప్రచారం. దాని ప్రకారం వీళ్ళు చేస్తున్నారు. రెడ్ బుక్, బ్లూ బుక్ ఇవన్నీ అసలు కుదరవు. అది కక్ష సాధింపు చర్యలాగా మీరు అరెస్ట్ చేసినా దానికి సరైన ఇది లేకపోతే ఇమీడియట్గా కోర్టు ప్రొటెక్షన్ ఇస్తుంది, ఇమీడియట్గా కోర్టు వదిలేయమంటుంది. ఇవన్నీ ఊరికే చెప్పడానికి లేకపోతే కార్యకర్తలను ఉత్తేజపడటానికి మేము కూడా ఏదో చేస్తామంటానికి ఒక్కటే నేను ప్రశ్నిస్తున్నా. ఈ రెడ్ బుక్ అనేవాళ్ళని కానీ ఇంకోళ్ళని కానీ 2024 ముందు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకుల మీద కేసులు ఉన్నాయో అవన్నీ పోయినాయి. ఇప్పటికి కోర్టుల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు వాళ్ళందరూ. ఏ కేసులు మాఫీ అవ్వాల, ఏ కేసులు పోలా, వాళ్ళు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఊరికే పైకి చెప్పటానికి ఇది ఒక కొద్దిగా ఈ కార్యకర్తలని వీళ్ళని ఉత్తేజపరచడానికి పనికి వస్తుంది తప్ప ఇక మీకు ఆలోచనలో కానీ ఆచరణలో కానీ జరిగే పని కాదు. ఇక మరొకటి, ఈ కూటమి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా వార్నింగ్లు ఇస్తున్నారు. మీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ మాత్రం తీరు మారిపోయినా మిమ్మల్ని పక్కన పెట్టి వేరే వాళ్ళకి మీ ప్లేసెస్ మారుస్తామని కానీ, కొంతమంది ఎమ్మెల్యేల మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి మాట్లాడడం కానీ, ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన వాళ్ళ మీద కావచ్చు, టీడీపీ వాళ్ళ మీద కావచ్చు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎమ్మెల్యేలు చేసే అరాచకాలని, కొన్ని మాఫియాలని, కొన్ని కొన్ని ఆరోపణలు, అమ్మాయిలతో ఉంటున్నారని, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నా మాట వినండి, నా మాటకు కూడా వాల్యూ లేకుండా నాకే చెప్పే స్థాయికి ఎదిగిపోతున్నారా మీరు అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వంలో, అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చిన మీరన్నట్టు ఎప్పుడు కూడా 43 ఏళ్ల క్రితం లేనిది ఇప్పుడు కొత్తగా వస్తుందంటే ఇవి కూడా కొత్తగానే వచ్చినట్టేనా? అంతే కదా. మామూలుగా అంటే హ్యూమన్ వీక్నెస్ ఉంటాయి. అయితే ఏంటంటే ఇట్లాగా బొయ్కిలు మెళ్ళ వేసుకుని తిరగరు ఎవరు. దీనికి ఆద్యుడు గోరంట్ల మాధవ్ అయితే దానికి తర్వాత ఇప్పుడు ఇవాళ జనసేన ఎమ్మెల్యే నెక్స్ట్ అనమాట కంటిన్యూషన్ శ్రీధర్. అసలు ఒక రాజకీయ నాయకుడు అయ్యండి, ఒక ప్రజాప్రతినిధి అయ్యండి, ఈ విధంగా ప్రవర్తించడానికి సిగ్గుండాలి కదా ముందు. అసలు ముందు సిగ్గుండాలి కదా మనిషికి. ప్రవర్తన నియమావళి అనేది ఉంటుంది. ఈవెన్ మీరు ఒక ప్రజాప్రతినిధికి ప్రవర్తన నియమావళి ఉంటుంది. ఆ నియమావళిని ఉల్లంఘించారు. యాక్చువల్గా నిజంగా అవన్నీ కనుక స్పీకరు దాన్ని కూడా తీసుకుంటే అతను అసలు డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు. ఇటువంటి వాళ్ళని. కాకపోతే ఏంటంటే రాజకీయము నెంబర్స్ కౌంట్ కాబట్టి ప్రతిదీ దానిలో కొట్టుకుపోతుంది. ఇక ఎవడో పట్టించుకోడు ఏమైందో ఏంటంటే నెంబర్ కౌంట్ అంతే. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు, ఈ నెంబర్సే కదా. ఈ నెంబర్ గేమ్లో ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, నైతికత ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నిజంగా చెప్పాలంటే అసలు ఇప్పుడు అంబటి రాంబాబు విషయం అంతే కదా. ఆయన మాట్లాడినా లేకపోతే ఇంకొకళ్ళు ఆ మాట్లాడే విధానం కానీ, అసభ్యంగా మాట్లాడతాం, అసభ్యకరమైన ప్రవర్తనలు, రాజకీయ నాయకులు మాట్లాడే పదజాలాలు వినకూడని పదజాలాలు అవన్నీ. ఎందుకంటే రెచ్చగొట్టి జైల్లోకి వెళ్తే మనకు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు వస్తే రేపు ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే మనం మంత్రి అవుతాము, లేకపోతే ఎమ్మెల్యే అవుతాము. ఇది ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు మీరు ప్రజలకు సేవ చేసి ప్రజల్లో ఒక 10 ఏళ్ళ పాటు ఉండి వాళ్ళకి ఎంతో సర్వీస్ చేస్తే, చాలా కష్టపడితే కానీ ఒక ఎమ్మెల్యే అవడు, లేకపోతే ఒక ప్రజాప్రతినిధి అవడు. ఇట్లా ఏంటంటే ఇది షార్ట్ కట్. తిట్టేయటం, సోషల్ మీడియాలో వచ్చేయటం, దాని మీద ఎదుటి వాళ్ళు రియాక్ట్ అవ్వటం, ఇదో పెద్ద నాయకుడు అనుకుంటాం. ఆ తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి ఒక పదవి, ఆ పదవి కోసం ఇటువంటి పనులన్నీ. అంటే నాయకత్వంలోనే ఉంటుంది అది. నాయకుడు అనేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అట్లాగే పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే
బీజేపీ మాధవ్ గారు ఇటువంటి ప్రవర్తన ఉన్న వాళ్ళని పదవుల్లోకి రాకుండా ఆపితే చాలు. మెయిన్ ఇటువంటి వాళ్ళని పదవుల్లోకి తీసుకోకుండా వాళ్ళని అటు పక్కన పెట్టారనుకోండి, మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు. అవును. ఈ విధమైన ప్రవర్తన ఉంటే మనం నష్టపోతాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని సత్ప్రవర్తనతో ఉంటారు. అవును. కానీ వీళ్ళు ఎంకరేజ్ చేసినట్టుగా ఇప్పుడు ఒకళ్ళని తిట్టగానే ఎవరు ఇప్పుడు ఈయన ఉన్నాడు జోగి రమేష్ గారే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళగానే నువ్వు నా హృదయాన్ని కదిలించేసావన్నాడు, ఓ మినిస్టర్ ఇచ్చాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏంటి, నెక్స్ట్ మిగిలిన వాళ్ళకి ఏమి సందేశం ఇస్తున్నారు? అవును. ఈ విధంగా ప్రవర్తిస్తే మనకు పదవులు వస్తాయని. అంటే రౌడీయిజంతో పదవులు వస్తున్నట్టు అదే విధంగా తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు లేని విధంగా ఒక మామూలుగా ఎమ్మెల్సీ అంటే ఒక పెద్ద మనిషికో లేదా బాగా చదువుకున్న వాళ్ళకో ఒక మేధావికో ప్రజల నుంచి ఎలక్ట్ కాలేని ఒక మంచి వ్యక్తికో ఇస్తారు. అవును. అటువంటిది అక్కడ కూడా ఇదే విధంగా చేశారు. ఏది అసలు నిశాని లాంటి వాళ్ళ సంతకం పెడుతుంది తప్ప కాగితం చదువుతాం రాని వాళ్ళని కూడా ఒకళ్ళిద్దరిని పెద్దల సభ పంపించారు. అది చాలా నష్టం కలగజేసింది పార్టీకి. అటువంటి సెలక్షన్స్ పార్టీకి నష్టం. అది ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా అది జాగ్రత్త పడితే ఎవరిని ఎక్కడ ఏ సీట్లో వాళ్ళని కూర్చోబెట్టాలనేది పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు మీకు రాజకీయంగా కూడా లబ్ధి వస్తుంది తప్ప మీరు ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ గొడవలు చేసేవాళ్ళని లేకపోతే దుర్భాషలు ఆడేవాళ్ళని వాళ్ళకి చెప్పేది వాడు మొన్న చూసాం కదా అరవ శ్రీధరు అట్లా ప్రవర్తించేవాడిని లేకపోతే గోరంట మాధవ్ లాంటి వాళ్ళని ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రజల్ని ఎత్తిన రుద్దామనుకోండి, అతను మొత్తం రాజకీయం కూడా అదే విధంగా తయారైపోతుంది. వచ్చే తరం కూడా ఇట్లాగే అవుతుంది, అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ లడ్డూ కల్తీ వ్యవహారం ఈ మధ్య మనం దానికి రోజుకి టాపిక్ లెంత్ అవుతూనే ఉంటుంది. ఒక డైలీ సీరియల్ నడుస్తూనే ఉన్నా సరే ఆ లడ్డూ కల్తీ వ్యవహారం అనేది భక్తుల మనోభావాలు దెబ్బతీసే అంశం కాబట్టి దానికి పూర్తి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఏం తిన్నామన్న ఒక ఆలోచన, అసలు ఆ కల్తీ నెయ్యిలో నెయ్యే లేదు, జస్ట్ ఆ నెయ్యిని ఒక తయారు చేసే నెయ్యి రూపం తీసుకొచ్చారని బాగా ఉంది. అసలు ఏం జరిగిందంటారు? ఎవరి తప్పిదాల వల్ల జరిగింది? యాక్చువల్గా చెప్పాలంటే సిట్ రిపోర్ట్లో ఇచ్చింది ఏంటంటే అసలు అది నెయ్యే కాదు, అది చాలా 80% ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసిన పదార్థం నెయ్యి. దానికి నెయ్యి అనే పేరు పెట్టారు. అసలు నెయ్యే కాదు, అది అసలు కల్తీ కూడా కాదు, నకిలీ నెయ్యి. ఇది సిట్టు అభిప్రాయం. దీంట్లో మీరు కూడా అడిగిన దాన్ని బట్టి ఏంటంటే అసలు ఎక్కడ ఎందుకు ఎట్లా జరిగింది అంటే, గతంలో మీకు టీటీడీ ఎవరు చైర్మన్ అయినా ఏ ప్రభుత్వం అన్నా ఈ ప్రొక్యూర్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి కొన్ని లక్షల టన్నులు కొంటారు కాబట్టి ఏమవుతుందంటే దానికి కొన్ని స్ట్రిక్ట్ నిబంధనలు పెట్టారు. ఇన్ని లక్షల లీటర్ల పాలు ఇచ్చేయాలి, తర్వాత ఇంత ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో దానికి ఒక కండిషన్స్ ఎవళ్ళైతే టెండర్లో పాల్గొంటారో వాళ్ళకి ఎవడు పడితే ఆడు పాల్గొకుండా కొన్ని నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలని పాటించడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద డైరీస్ మంచి ఇప్పుడు కర్ణాటక సంబంధించిన నందిని డైరీ సప్లై చేసేది. నార్మల్గా నందిని డైరీ లాంటివో లేకపోతే ఇప్పుడు విజయ డైరీ లాంటివో అట్లాగే ఇప్పుడు సంఘం డైరీ లాంటివో ఇట్లా ఈ కోఆపరేటివ్స్ కానీ ఇటువంటి వాటికి ఏంటంటే అది లాభాపేక్ష కన్నా కూడా వాళ్ళు మిగిలిన విధంగా లాభం వచ్చినా ఈ దేవుడు సంబంధించిన దాంట్లో ఈ సప్లై చేసినప్పుడు వాళ్ళు దాన్ని ఒక గౌరవంగా భావిస్తారు. మనం ఇక్కడ నెయ్యి సప్లై చేస్తున్నామంటే అదొక గౌరవం మనకి. అది మనకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఈ కంపెనీకి అనే విధానంతో ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు నిల్ ప్రాఫిట్తో ఇచ్చేవాళ్ళు, ప్రాఫిట్ లేకుండా ఇచ్చేవాళ్ళు. అటువంటిది ఏం చేశారంటే 2019లో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత కొత్త పద్ధతి తీసుకొచ్చారు. ఏమని 2019 డిసెంబర్ 28 టీటీడీ బోర్డు సమావేశం అయింది. ఎవరు వైవి సుబ్బారెడ్డి గారి అధ్యక్షతలో సమావేశం అయినప్పుడు ఏం తీసుకున్నారంటే ఈ టెండర్లలో ఇంకా ఎక్కువ మంది పాల్గొని విధంగా మనం కొన్ని నిబంధనలను సడలించడం మంచిది. దాంతోపాటు ఈ అన్ని టెండర్స్ వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకి వెళ్దాం, రివర్స్ టెండరింగ్
ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రివర్స్ టెండరింగ్తో పోలవరం మటాష్ అయిపోయింది. అక్కడ ఇది రివర్స్ టెండరింగ్కి వెళ్ళే ఆ పోలవరం అంతా ఇప్పుడు దాకా పట్టింది, మొత్తం వేస్ట్ అయిపోయింది. దాదాపు 4,000 3,000 కోట్లు దానికి ఎడిషనల్గా బర్డెన్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ భరించింది కాబట్టి సరిపోయింది, కానీ అది పరిస్థితి. అదే రివర్స్ టెండరింగ్ ఇక్కడ అప్లై చేద్దామని చూశారు. చూసి ఏమైందంటే ఒక కమిటీని వేశారు, దీని మీద విధి విధానాలు ఖరారు చేయండి అని. ఆ కమిటీ మీకు 2020 మే 23న రిపోర్ట్ ఇచ్చింది, ఇదిగో ఇట్లా చేయండి అని. దాంట్లో ఏంటి, ఈ కండిషన్స్ 19, 20ని మొత్తం తీసేయమన్నారు. అట్లాగే 18వ నెంబరు నిబంధనని పార్షియల్గా సడలించమన్నారు. అసలు పాలు ప్రొక్యూర్ చేయాలనే దాన్నే తీశారు. అసలు మీరు నెయ్యి తీసుకునేటప్పుడు పాలు కూడా ఇన్ని లక్షల కేజీలు పాలు దానికి మనం ప్రొక్యూర్ చేయాలి అని ఉంటే ఎన్ని లీటర్లని అది ప్రొక్యూర్ చేసే అవకాశం లేనిది నెయ్యి ఎట్టా ప్రొడ్యూస్ చేస్తుందనే ఆలోచన ఉండాలి కదా. అది తీసారు. తీసేసి అప్పుడు ఈ టెండర్లకు వెళ్ళమన్నారు. ఇది ఫస్ట్ జరిగిన దాంట్లో అసలు కుట్రకు బీజం పడింది ఇక్కడ. అప్పుడు రివర్స్ టెండరింగ్ అన్నారు. ఇవన్నీ అందరూ వేశారు, ఏది నందిని డైరీ సహా వేశారు. వేసారు, రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. నందిని డైరీ వాళ్ళు, నేను అనుకుంటున్న వాళ్ళు 400కో ఎంతకో 400 కన్నా మేము తక్కువ ఇవ్వలేము, మా వల్ల కాదు అని చెప్పారు. అటు ఈ వీళ్ళు ఏం చేశారు, ఇంకా తక్కువకి ఇస్తామన్నారు. తక్కువకి ఇస్తామంటే వీళ్ళకి ఇచ్చారు. అంటే ఎవరికి ఇచ్చారు, వైష్ణవి డైరీ, అట్లాగే బోలే బాబా డైరీ, వైష్ణవి డైరీ. అది నిజంగా అయితే మీరు వెళ్ళి ఫిజికల్గా అక్కడ చెక్ చేస్తే అసలు ఆ ఫ్యాక్టరీకి, ఆ డైరీకి ఈ సప్లై చేసే కెపాసిటీ లేదని అర్థమైపోతుంది. నార్మల్గా మీరు ఏదైనా ఒక సప్లైగా ఏదైనా ఒక వస్తువులు మీరు బల్క్లో కొందాం అనుకుంటారు, ఒకళ్ళు ఎవరో ఫ్యాక్టరీ వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం, వెళ్ళి చూసుకుంటాం కదా. చూసుకున్నప్పుడు ఇది మనకు ఇప్పుడు 1000 టన్నులు కావాలి ఈ నెలకి, దీనికి ఆ 10 టన్నుల కెపాసిటీనే ఉంది నెలకి, సప్లై చేయలేదు. అప్పుడు దాన్ని కాకుండా వేరే అట్లా కాకుండా అన్నీ మ్యానిపులేట్ చేసి అన్నిటినీ పక్కన పెట్టేసి మ్యానిపులేట్ చేసి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఈ 2 డైరీలకు ఇచ్చారు. అక్కడ నుంచి జరిగింది అది. అక్కడి నుంచి మొదలైన ఇది ఏమైంది, నెమ్మదిగా వాళ్ళకి లాభం ఎట్ట వస్తుంది. 319 రూపాయల 80 పైసలకి ఇవ్వాలంటే ఎట్టా పాసిబిలిటీ ఉంది. స్వచ్ఛమైన నెయ్యి ఇవ్వాలంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి 319 రూపాయల 80 పైసలకి ఇవ్వాలంటే సాధ్యమవుతుందా? అసలు మీరు కొనగలరా? మీరు మీ ఇంటికి కొనుక్కోగలరా? అసలు వాడలేం కదా, ఎక్కడ వస్తుందండి 319కి. మరి దాన్ని ఎట్లా నమ్మారు? మంచి ఆయిల్ కొనటానికే రావట్లేదు. ఎట్లా నమ్మారు, ఏ విధంగా నమ్మారు? అది కదా ఇప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, దాని మామూలుగా విలువ 100 రూపాయలు, ఎవడన్నా 30 రూపాయలకి ఇస్తానంటే మీరు ఆలోచించాలి కదా, ఏంటి ఇది ఎట్లా వస్తుంది, దాని క్వాలిటీ ఏంటి, అసలు ఏ విధంగా దాన్ని మనకి ఇవ్వగలడు ఆలోచించాలా. అదేమీ లేదు. ఏంటంటే రివర్స్ టెండరింగ్, అదే ఒక వంక. రివర్స్ టెండరింగ్ వంకతో ఈ విధంగా చేశారు. ఇది మొదలైన విధానం. ఓకే, మరి అది స్టార్టింగ్లోనే గుర్తించలేదంటారా? అప్పుడు కూటమి ప్రభుత్వం కాకుండా టీడీపీ ప్రతిపక్షంగా ఉంది కాబట్టి వాళ్ళు రివర్స్ టెండరింగ్ స్టార్ట్ చేసింది 2019 డిసెంబర్లో. కనీసం కొన్ని నెలల తర్వాతనే వీళ్ళు గుర్తించలేదంటారా? ఆ విషయాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదంటారా? అసలు అది రివర్స్ టెండరింగ్ అంటే అసలు ఎవరికి అనుమానం కూడా వచ్చినట్లేదు దాని మీద. అసలు డౌట్ కానీ టేస్ట్ తినే టేస్ట్ లో కూడా తెలియలేదంటారా? యాక్చువల్గా చాలా మందికి కొంత తేడా తెలిసింది, అర్థమైంది, డ్రై అయిపోతుంది లడ్డు, ఎందుకని ఎప్పుడు ఇట్లేదు అన్నప్పుడు ఏంటంటే క్వాలిటీ తక్కువ ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ ఇట్లా ఈ విధంగా ఇది అసలు నేతినే తయారు చేస్తారని ఎవడు అనుకోడు కదా. సింథటిక్ నెయ్యి వాడారని అనుకోం కదా, ఎవరికా ఆలోచన కూడా రాదు. అసలు అంత ధైర్యం చేస్తారా సింథటిక్ నెయ్యిని దేవుడికి ఉపయోగించి అంత ధైర్యం చేస్తారా ఎవరన్నా అనేది కూడా ఉంటుంది కదా. కొంత భయం అనేది ఉంటుంది కదా, దైవభీతి ఉంటుంది కదా. మరి అది ఆ విధంగా మనం అనుకుంటామా అని ఒక భయం ఉంటుంది. అది అసలు ఎవడో ఎక్స్పెక్ట్ చేయలే. అయితే ఇప్పుడు ఏమంటున్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అధికార ప్రతినిధులు కానీ, మా అప్పుడు కరెక్ట్గానే ఉంది, మీరు ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మీ దాంట్లోనే వ్యవహారంలో ఇప్పుడు ఏఆర్ డైరీ వచ్చింది, మేం కాదు, మాకేం సంబంధం లేదు అంటున్నారు.
ఇక్కడ అసలు నిజాలు మనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏఆర్ డైరీ ఉంది కదా, యాక్చువల్గా 12/3/2024 అప్పటికి ఏ గవర్నమెంట్ ఉంది? వైసీపీ వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా ఉంది. అప్పుడు ఈ టెండర్లో అది 319 రూపాయల 80 పైసలకి ఇస్తామని చెప్పి వాళ్ళు టెండర్లో ఇదయింది. 10 లక్షల కేజీలు సప్లై చేయడానికి వాళ్ళ ఈ టెండరు ఖరారైంది. దాన్ని ఇది ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి అది 8/5/2024 టీటీడీ బోర్డు ఆమోదించింది సప్లై చేయమని. 8/5/2024 కూడా అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అంతే కదా. అప్పటికి అయితే ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు చేసింది ఎప్పుడు? జూన్లో పదవి స్వీకారం చేశారు. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 24, 12వ తారీఖు, 20వ తారీఖు, 26 ఈ 3 తారీఖుల్లో, తర్వాత జూలై 4వ తారీఖున 4 ట్యాంకర్స్ వచ్చినాయి. ఇది ఏఆర్ డైరీ నుంచి. ఆ 4 ట్యాంకర్స్ వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేశారు, అసలు ఈ రేటుకి నెయ్యి ఎట్లా ఇస్తున్నారు, ఈ రేటుకి నెయ్యి ఎట్లా ఇవ్వగలుగుతున్నారు అనుమానం వచ్చి దానికి శాంపుల్స్ పంపించారు. ఎవరికి? ఎన్డీడీబీ ల్యాబ్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ ల్యాబ్కి పంపించారు టెస్ట్ చేయమని. టెస్ట్ చేయమని పంపిస్తే ఏమొచ్చింది? దాంట్లో టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఇది టెస్ట్ రిపోర్ట్. ఇది టెస్ట్ రిపోర్ట్లో మీకు ఎస్ వాల్యూ ఉంటుంది. ఎస్ వాల్యూ ఏంటంటే నార్మల్గా 98 నుంచి 101 ఈ లోపు ఉండాలి ఎస్ వాల్యూ. కాకపోతే ఇక్కడ ఒక్క దాంట్లో తప్ప మిగిలిన వాటిలో 106.99, అట్లాగే 117, అట్లాగా ఒక్కొక్కటి ఎక్కువ వచ్చినాయి. ఒక దాంట్లో 4వ శాంపుల్లో 117.15 ఉంది. దాని రిపోర్ట్ ఏంటంటే లార్డ్ అంటే పంది కొవ్వు కలిసే అవకాశం ఉంది అని ఆ రిపోర్ట్లో. దీని రిపోర్ట్లో ఏమొచ్చిందంటే మొత్తం అన్నీ కలిపితే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, తర్వాత కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, కోకోనట్, పామ్ కర్నెల్, పామ్ ఆయిల్, బీఫ్ టాలో, లార్డ్ అవి కానీ ఇవన్నీ కలిపి ఉండే అవకాశం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దాని రిపోర్ట్ ప్రకారం. మరి అటువంటప్పుడు స్వచ్ఛమైన నెయ్యి అని ఏ విధంగా చెప్తారు? కల్తీ జరగలేదని ఎవరు చెప్పారు? జరిగిందనే కదా చెప్పింది. కల్తీ పూర్తిగా జరిగిందనే చెప్పింది. సరే, అసలు ఇది కాకుండా 2022లోనే వీళ్ళకు ఒక అనుమానం, వీళ్ళు ఒక మామూలు శాంపిల్ పంపించారు సిఎఫ్టిఆర్ఐ మైసూర్ ల్యాబ్కి. ఆ ల్యాబ్ కూడా మీకు పాలు కల్తీ జరిగిందని చెప్పారు 2022లోనే. మరి అప్పటి నుంచి ఎందుకు యాక్షన్ తీసుకోవాలా ఎవరి మీద? ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టింది బోర్డు? వాళ్ళకి ఇప్పుడు మన సిట్ రిపోర్ట్లో ఏమొచ్చింది? వాళ్ళకి ఆ డైరీని, అది బోలేబాబా డైరీకి సంబంధించిన వాళ్ళని మీరు కేజీకి 25 రూపాయలు ఇస్తేనే నేను ఇచ్చేస్తాను, లేకపోతే లేదని చెప్పి సుబ్బారెడ్డి గారి పిఏ అతను బెదిరించాడని, దానికి సంబంధించి అతను కాకుండా వేరే వాళ్ళ ద్వారా 4 కోట్లు ఎంతో అతను బ్యాంకు ట్రాన్స్ఫర్ అయింది, హవాలా ద్వారా ట్రాన్స్ఫర్ అయిందని హవాలా ఏజెంట్ కూడా పట్టుకున్నారు. ఇతనికి డబ్బులు ఇచ్చిన హవాలా ఏజెంట్ బాంబేలో అతను కూడా పట్టుకున్నారు. ఈ సీటు అతను కూడా విచారించారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇవాళ ఈయనకి కెమికల్ విషయాల్లో సలహా ఇచ్చిన సురేంద్రనాథ్ అనే ఆయన, తర్వాత ఇంకా ఇద్దరు బోలేవా డైరీకి సంబంధించిన వీళ్ళందరూ అప్రూవర్స్గా మారిపోయారు. అప్రూవర్గా మారిపోయి ఇప్పుడు ఆయనకు వచ్చిన దాంట్లో 75 లక్షలు ఎంతో తిరిగి ఇచ్చాడు ఎవరికో. ఇది నేను పాపం చేశాను ఇవన్నీ అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి. మరి అమాయకత్వం నటిస్తే అట్టగా జరిగింది కల్తీ అనేది ఖాయం. అట్లా కాకుండా ఇప్పుడు ఏమంటారు, మన ఐసీఆర్ రిపోర్ట్లో ఎక్కడ అసలు ఏమీ జరగలేదని చెప్పారు. అక్కడ ఏది జంతు కొవ్వు లేదని చెప్పారు. అది అసలు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు పంది కొవ్వుకి సంబంధించి దానికి టెస్ట్ చేసే అంత కెపాసిటీ మాకు లేదని చెప్పారు. వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు ఆ ల్యాబ్కి.
ఆ ల్యాబ్కి లేనప్పుడు వీళ్ళు ఈ విధంగా అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది అది. దాంతోపాటు వాళ్ళు చెప్పింది ఏంటి, వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ వాళ్ళు చెప్పింది ఏమంటే మోనోగ్లిజరైడ్స్, తర్వాత పామ్ ఆయిల్, పామ్ కర్నల్, బేటా కెరోటిన్, ఎస్టిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, తర్వాత వాషింగ్ పౌడర్లో వాడే లప్సా అనే ఒక కెమికల్, ఇవన్నీ వీటిలన్నింటినీ కలిపి తయారు చేసిన నెయ్యి లాంటి పదార్థం అది. అది దాంతో లడ్డు తయారు చేశారని క్లియర్ కట్గా వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్. వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు కదా, సిట్ ఛార్జ్ షీట్ పేజీ నెంబర్ 35, 123, 210 ఈ మూడిట్లో క్లియర్గా ఉన్నాయి ఇవన్నీ. ఇంకా అటువంటిప్పుడు మేము అమాయకులు ఏం జరగలేదు అంటే కుదరదు కదా. అక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఎవళ్ళైతే ఈ సౌత్ కొరియాకి సంబంధించి మోనోగ్లిజరైడ్స్ సౌత్ కొరియా నుంచి రఘుబీర్ శరణ్ ఓవర్సీస్ సంస్థ ఇంపోర్ట్ చేసుకుంది. వాళ్ళ దగ్గర నుంచి సుగంధ ఆయిల్ తీసుకొని కొనుక్కున్నారు. ఆ సుగంధ ఆయిల్ దగ్గర నుంచి బోలేబాబా సంస్థ కొనుగోలు చేసింది. బోలేబాబా సంస్థ ఈ సుగంధ ఆయిల్ ఎక్కడ వాడుతున్నారు అంటే, ఈ మోనోగ్లిజరైడ్స్ ఎక్కడ వాడుతున్నారు, దేనికి వాళ్ళకి అవసరం లేదు కదా, దీంట్లో వాడారు. అంటే ఇప్పుడు ఏఆర్ డైరీ కూడా యాక్చువల్గా బోలేబాబా సంస్థ ఇండైరెక్ట్గా ఏఆర్ డైరీ ద్వారా సప్లై చేసింది. వాళ్ళని ఆపారు కాబట్టి ఏఆర్ డైరీ ద్వారా వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళే సప్లై చేశారు. అది కూడా ఆ సప్లై చైన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు సిట్టు. ఎక్కడి నుంచి లారీ వచ్చింది, మళ్ళీ ఎటు నుంచి వెళ్ళింది, ఈ ట్రిప్స్ ఎన్ని బండి, అన్నీ మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ అంటే మోనోగ్లిజరైడ్స్ దేంతో తయారు చేస్తారు, యానిమల్ ఫ్యాట్తో. వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్తో తయారు చేస్తారు. వెజిటబుల్ ఫ్యాట్తో తయారు చేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది, యానిమల్ ఫ్యాట్తో కాస్ట్ తక్కువ అవుతుంది. దేంతో తయారు చేస్తారు చెప్పండి? మరి యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టే కదా. అసలు అది వదిలిపెట్టండి, యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అనేది కాదు, మొత్తం టోటల్గా అడల్టరేటెడ్ నెయ్యి, మొత్తం కల్తీ, నకిలీ నెయ్యి అది. దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు హిందూ మనోభావాలతో ఆడుకోలేదా, దైవానికి అపచారం చేశారా చేయలేదా, ఇది ఎస్టాబ్లిష్ చేయాలి ముందు. దాంతోపాటు ఈ అడల్ట్రేషన్ చేసినందుకు వాళ్ళకి ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి వెంటనే. ఫుడ్ అడల్ట్రేషన్ జరిగింది కాబట్టి. ఇవన్నీ కాకుండా ఊరికే ఏదో బయటకు వచ్చేసి ఉపన్యాసాలు చెప్పేసి మేము సచ్చీలరు అంటే కుదరదు. ఇప్పుడు అందుకనే 36 మంది మీద అక్కడ కేసులు పడి, సుబ్బారెడ్డి గారి మీద ఇంకా కేసు పెట్టలేదు అంటున్నారు. ఇవాళ వరకు కూడా ఇవాళ మామూలుగా డైరెక్ట్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద కేసులు పెట్టారు తప్ప, వాళ్ళ మీద అంటే మీరు ఎవళ్ళైతే ఆ పాపంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఎవళ్ళైతే దాని వెనకమాల కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ మీద ఇంకా బాకీ ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఏం చేశాడు, ఆయన ఈ అకౌంట్స్ని చెక్ చేయాలని చెప్పి సిట్ అడిగితే ఆయన కోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి నా అకౌంట్లు చెక్ చేయడానికి వీలేదు అన్నాడు. అది ఇప్పుడు స్టే ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. ఇవాళ అతని పిఏ దగ్గర అకౌంట్స్ దొరికినాయి 4 కోట్ల పైన. ఏది హవాలా సొమ్ము వచ్చిందో తెలిసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయింది అనేది కూడా తెలిసిపోతే సుబ్బారెడ్డి గారు కూడా దొరికిపోతాడు. అంటే రేపు ఎప్పుడో ఆ అకౌంట్స్ కనుక మొత్తం దీంట్లోకి వచ్చేసిందా, లేదంటే ఈడీ ఎంటర్ అయినా, ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఈడీ ఎంటర్ అయితే వాళ్ళు ఎవరి అకౌంట్స్ అయినా చెక్ చేసేయచ్చు. ఒకవేళ ఈడీ ఎంటర్ అయినా సరే అప్పుడు కింగ్ పిన్స్ కూడా దొరుకుతారు. అప్పుడు ఇప్పుడు ఎవళ్ళో తప్పించుకునే అవకాశం లేదు. అందరూ దాంట్లో ఎవళ్ళైతే ఉన్నారో వాళ్ళందరూ దొరకటం ఖాయం. అందుకనే నేను సుబ్బారెడ్డి గారు కూడా ఢిల్లీలో మాట్లాడితే ఏమన్నారు, యానిమల్ ఫ్యాట్ లేదు, ఇది వెజిటబుల్ ఫ్యాట్ ఉందని చెప్పి అన్నారు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఏమీ జరగలేదు మొత్తం పర్ఫెక్ట్ అన్నాడు, ఆ పక్క ఆయన ఢిల్లీలోనేమో వెజిటబుల్ ఫ్యాట్ అంటున్నారు, కల్తీ జరిగింది నిజమే అని ఆయన ఒప్పుకున్నాడు. ఏం చెప్పాలి మరి, ఎవరిని మోసం చేస్తారు? సో ఇంత జరిగింది కాబట్టి ఈసారైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎలాగో జరుగుతుంది, ఈ విషయాన్ని తేలుస్తూనే ఉన్నారు. ఇక మీదైనా తిరుమల లడ్డు అంటే ఒక ప్రసాదం, చాలా మంది భక్తిగా అంటే ఎవరైనా సరే తీసుకొచ్చి అందరికీ పంచి పెడితే కానీ తినరు, అంత వాల్యుబుల్.
ఇక మీదన అక్కడ ఏం జరుగుతుంది? నిజంగానే కల్తీ నెయ్యి ఆపి ఇప్పుడు సరఫరా చేసే నెయ్యి ఒరిజినల్‌దా దీనికి కాదా అని ఒకటి ఏమైనా అసలు క్లారిటీ ఇస్తారంటారా? ట్రాన్స్పరెన్సీ పెట్టాలి. ఇక ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కొన్ని వాళ్ళ ఇప్పుడు ఈ టీటీడీ బోర్డు చేసే పనులు కానీ వాళ్ళ మీటింగ్స్ ఇవన్నీ కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా దాని మీద ఆడిట్ చేసే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ దాన్ని స్వచ్ఛందంగా ఆడిట్ చేసే అవకాశం ఇవ్వాలి. అక్కడే ఏది చెప్తే అది మేము చెప్పిందే వేదం అని కాకుండా అవును. అన్ని కొన్ని వేల కోట్లు బడ్జెట్ కాబట్టి తిరుపతి దేవస్థానం ఉంది. దానికి ఆ విధంగా ప్రైవేట్ సంస్థలు కూడా ఆడిట్ చేసే అవకాశం ఇవ్వాలి కొన్నిటికి, పెద్ద పెద్ద సంస్థలకి. అప్పుడు ఏంటంటే ఈ కౌంటర్ ఆడిట్లో కొన్ని దీనికి జడుస్తారు. ఇటువంటి ప్రొక్యూర్మెంట్స్ ఇవన్నీ కూడా చేయటానికి వెనకాడతారు. దాంతోపాటు మీరు ఇచ్చేటప్పుడు కూడా రాజకీయ పరమైన అపాయింట్మెంట్స్ కాకుండా చైర్మన్గా ఎవళ్ళైతే కొంత ధార్మికంగా ఉంటారో, ఎవళ్ళైతే కొంత దానికి ఇది ఒక గౌరవం తీసుకొస్తారో అటువంటి వాళ్ళకి చైర్మన్ ఇస్తే బాగుంటుంది. అట్లా కాకుండా మీరు ఎవరికి పడితే వాళ్ళకి కదా రాజకీయ పునరావాసంలాగా ఇచ్చారనుకోండి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని చూస్తారు. మనం చూసాం కదా, పరకామణిలో దొంగతనం చేస్తే అతను రవికుమార్ ఎవరిలో అతని దగ్గర నుంచి వీళ్ళే దాన్ని అతను మారిపోయాడు, అతను డబ్బులు ఇస్తున్నాడు తీసుకుని తిరిగి ఇన్ని కోట్లు వెనక్కి ఇచ్చేసాడని చెప్పి కేసును మాఫీ చేసే పరిస్థితికి వెళ్ళిపోయారంటే అసలు ఏ విధంగా తెగిస్తున్నారో అర్థం కావట్లేదు అని. అంత మరి ఒకటి తప్పు చేసిన వాళ్ళు ఎవరు తిరుపతిలో తప్పించుకోలేరు, దొరికిపోవడం ఖాయం, దాంట్లో అనుమానం లేదు. ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు ఈ పద్ధతుల్ని. ఇంకా మారకుండా ఇదే విధంగా దాడులు చేసుకుంటా మేమే పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటే మాత్రం ప్రజలు ప్రత్యామ్నాయం ఎదుర్కొంటారు. అవును, నిజంగా ఖచ్చితంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం చెప్పేది నిజంగా వాస్తవాల పరిస్థితికి మధ్య ఏమైనా అంతరం ఉందంటారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజం చెప్పాలంటే పెద్ద గొప్పగా ఏం లేదు. ఎందుకంటే మొన్నటిదాకా చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పటికే దాదాపు 9.5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు. తర్వాత ఇప్పుడే కొద్దిగా పట్టాలెప్పుతుంది. ఈలోపు మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాల వాటికి చంద్రబాబు నాయుడు గారు అప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పటికే 11 లక్షల కోట్లే అంత అప్పు ఉన్నట్టుంది సుమారు. కాకపోతే ఏంటంటే ఈసారి కొద్దిగా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాటికి ఖర్చు పెడుతున్నారు. అంటే మామూలుగా ప్రతిదానికి ఇదివరకు ఏంటంటే సంక్షేమానికి ఖర్చు పెడితే చాలు, అభివృద్ధి అక్కర్లేదనే పరిస్థితి కాకుండా సంక్షేమానికి ఖర్చు పెట్టాలంటే అభివృద్ధి ద్వారా మీకు ఆదాయం వస్తేనే సంక్షేమానికి ఖర్చు పెట్టగలరు. అంతేగాని అప్పు తీసుకొచ్చి ఖర్చు పెడితే ఎన్నాళ్ళు అప్పు చేస్తారు, ఎక్కడో ఒకసారి ఆగిపోతుంది. వీలు ఆగిపోతే మీరు ఏమి ఇవ్వలేరు. అట్లా కాకుండా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ దాదాపు 20 నెలల్లో 8,50,000 కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి అంటున్నారు. ఇంకా 7-8 లక్షల కోట్లు దాదాపు గ్రౌండ్ అవ్వాల్సినవి ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. మొదట్లో ఎవరో ఏదో మాట్లాడినా ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ ఏంటనేది అర్థమైపోయింది. ఇవాళ విశాఖపట్నం ఏంటంటే డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియా లాగా అయిపోతుంది. అది డేటా క్యాపిటల్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే దానికి అనుబంధంగా పరిశ్రమలు రావటం, ఆ డేటా ఉపయోగించుకునే వాళ్ళు, అదంతా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు అమరావతి వచ్చేటప్పటికి ఇవాళ క్వాంటమ్ కంప్యూటర్స్ శంకుస్థాపన చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది నిజంగా చాలా హై ఎండ్ టెక్నాలజీ. అది నార్మల్గా మీరు చూస్తారు కదా, కంప్యూటర్లో ఏదన్నా ఒక క్యాల్కులేషన్ చేయాలంటే ఒకే ఆల్గారిథం ఉంటుంది. అది అట్లా కాదు, మీరు ఒక క్యాల్కులేషన్ చేయాలంటే ఒక 100,00,000 ఆల్గారిథమ్స్ ఎట్ ఏ టైం చేసేస్తుంది. అంటే మీకు సొల్యూషన్ అనేది విత్ ఇన్ మినిట్స్ వచ్చేస్తుంది, విత్ ఇన్ సెకండ్స్ సొల్యూషన్ వచ్చేస్తుంది. కొన్ని ఫార్ములాస్ తయారు చేయడానికి, అట్లాగే కొన్ని డేటా హై ఎండ్ డేటా కోసం ఇవన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీకు అక్కడ ఒక కంప్యూటర్ స్టార్ట్ అయిందో క్వాంటమ్ కంప్యూటర్, టీసీఎస్ కూడా దాంట్లో పార్టీ, ఐబిఎంతో పాటు ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేస్తే టీసీఎస్ అక్కడ సాఫ్ట్వేర్ ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇవన్నీ పెడుతుంది. అట్లా మీకు అక్కడ ఏంటంటే ఎప్పుడైతే క్వాంటమ్ కంప్యూటర్స్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ చేయటం ఒకటి, దానికి సంబంధించి అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ.
అంటే ఒక గుర్తింపు. ఇట్లా ఏంటంటే ఒక దీని మూలన ఇక్కడ ఒక క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. అట్లాగే మీకు రక్షణ రంగానికి సంబంధించి ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది మన బడ్జెట్లో రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి 4 కారిడార్స్ ఏర్పాటు చేశారు. 4 కారిడార్స్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రేర్ ఎర్త్ మినరల్సే రేపు ప్రపంచాన్ని నేలబోతున్నాయి. ఎవరి చేతిలో ఉంటాయో వాళ్ళదే విజయం. ఇప్పుడు మొన్న మన మీద అమెరికాలో ట్రంప్ 50% వేసాడు మన మీద. ఏది సుంకాలు మీకు టారిఫ్ వేసాను 50% అన్నాడు. మెలకుండా కూర్చున్నాం. ఎందుకు వేసాడు? మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, మీరు ఇచ్చిన డబ్బులతో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. ఓకే, బాగానే ఉంది. మనకన్నా ఎక్కువ చైనా కొంది, కానీ చైనా మీద వేయలా. ఎందుకు? చైనా మీద వేయగానే వాళ్ళు మెటల్స్ ఆపేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ ఆ మెటల్స్ రేర్ ఎర్త్ మెటల్స్ సప్లై ఆపేశారో వాళ్ళకి అమెరికాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అంతా ఆగిపోతుంది. దానికి సంబంధించినవన్నీ ఆగిపోతాయి. సో వాళ్ళ ఎకానమీని వీళ్ళు కంట్రోల్ చేయగలరు అక్కడ. అందుకని వాళ్ళ మీద మన మీద తీసుకునే యాక్షన్ వాళ్ళ మీద తీసుకోలేకపోయారు. సో ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, కేరళ, ఒరిస్సా, ఈ 4 స్టేట్లలో ఉన్నాయి. కాబట్టి ఈ 4 స్టేట్లకి ఒక కారిడార్ ఏర్పాటు చేశారు. దీని మూలన ఏంటంటే మళ్ళీ దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి మనకు ఒక మంచి అవకాశం వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఈ ష్రింప్, ఈ మన సముద్ర ఉత్పత్తులు, అది నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. ఇది మన భారతదేశంలో. ఇప్పుడు ఆ ఉత్పత్తులు కూడా ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్కి ఓపెన్ అయిందో, యూరోపియన్ యూనియన్లో జీరో టారిఫ్. ఇప్పుడు జీరో టారిఫ్తో మన సప్లైస్ యూరోపియన్ యూనియన్ తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు అమెరికా కూడా ఓపెన్ అయింది అట్ ప్రజెంట్. సో అక్కడ కూడా మనకి మనకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఈ విధంగా ఏంటంటే ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని చెడగొడటానికి ఎవరు ప్రయత్నించకూడదు. మరి ప్రత్యర్థుల ఆరోపణలైనా ఈ పెట్టుబడులకి ఏమైనా వెనకాల వెళ్ళడానికి కారణం అవుతున్నాయి అనుకోవచ్చు అంటారా? ఏమి వెళ్ళవు. అంతే. ఇప్పుడు ఎవరు ఏం చేయగలరు? మీరు ఒకటే ఉదాహరణ చెప్తా మీకు. ఇప్పుడు మన ఇండోసోల్ ఉంది. ఇండోసోల్ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ప్రభుత్వం మారింది, ఇప్పుడు కూడా ఇండోసోలే కంటిన్యూ అవుతుంది కదా. మెగా ఇంజనీరింగ్ కంపెనీ అది, దాని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇది అక్కడ పోలవరంలో జరిగింది, మెగానే కారణం, ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఎవరు పోలవరం కాంట్రాక్టర్? మెగా ఇంజనీరింగ్. సో ఏముండదు. అది ఇది రాజకీయ ఆరోపణలు తప్ప వాళ్ళకేమీ డైరెక్ట్గా నష్టం కలగదు. వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకుండే ప్రొడక్షన్ వాళ్ళకు ఉంటుంది. దానికి ఒకటే మీకు ఒకవేళ అట్ట కాకుండా వెళ్తే ఏ విధంగా ఎదురు దెబ్బ తగులుతుందనే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన రాగానే ఏం చేశాడు? పీపీఎల్ రద్దు అన్నాడు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు. అది దానికి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు? కోర్టుకు వెళ్ళారు. 9,000 కోట్లు పెనాల్టీ వేశారు. కట్టారు కదా, పెనాల్టీ కట్టారు కదా. మరి వాళ్ళకేం నష్టం రాదు. కానీ దాన్ని ఉదాహరణగా చూపించి మోడీని నిలదీశారు వాళ్ళు. మీరు ఎట్లా పెట్టుబడి పెట్టమంటారు భారతదేశంలో అంటే ఉదాహరణ ఇది చూపించారు. సో ఆ లైన్లోకి పరిపాలించే వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు, కక్ష సాధింపులోకి వెళ్ళకూడదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. రాజకీయమే, వ్యాపారస్తుల మూలన మీకు ట్యాక్స్లు వస్తాయి కదా. మీరు పరిపాలించడానికి డబ్బులు వస్తాయి కదా. మీరు ఎవరికన్నా ఒక మన సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలంటే ఫండింగ్ వస్తుంది కదా. ఇవన్నీ రావాలంటే మీరు మిగిలిన రాజకీయం వేరుగా పెట్టుకోవాలి, డెవలప్మెంట్ని వేరుగా పెట్టుకోవాలి. డెవలప్మెంట్ రాజకీయం అనేది అణచకూడదు. దేని దారి దానిదే ఉండాలి. అప్పుడే సరైన అభివృద్ధి వస్తుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్.